గ్లోబలైజేషన్‌తోని ఆర్థికంగా గానీ, డెవలప్‌మెంట్‌లో గానీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాం. దాంతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా వేగంగా వస్తున్నాయి. సో, ముఖ్యంగా ఈ మానసిక ఒత్తిడి అనేది ఈ మధ్య చాలామందికి వస్తున్నది. దాన్ని తట్టుకునే వాళ్ళు కొందరైతే, తట్టుకోలేకపోయేవారు కూడా కొంతమందున్నారు. సో, యాక్చువల్‌గా ఈ మానసిక ఒత్తిడికి సరైన పరిష్కారం ఏంటి? సో, దీన్ని ఏ రకంగా నియంత్రించాలి? ఒకవేళ ఇది ఉంటే ఎలాంటి అనదరు రుగ్మతలకు దారితీసే అవకాశం ఉంది? మీరు చెప్పినట్టు అన్నిట్లో ముందుకెళ్తున్నాం. అందుకే చైనాని కూడా దాటిపోయాం మనం పాపులేషన్‌లో. అవును. కొన్ని రోజుల్లో చైనాని కూడా డయాబెటీస్‌తో దాటిపోతాం మనం. దీనికి కారణం మన లైఫ్ స్టైల్‌లో హ్యాబిట్స్ అనుకోండి, మనకు అవకాశాలు అన్నీ ఉన్నాయి ఇప్పుడు. అందుబాటులో ఈజీగా దొరుకుతున్నాయి. సో, అందుకని మనం కదిలే ఆలోచన తగ్గింది. మనం కిరాణా కొట్టుకు కూడా వెళ్ళటం ఈ మధ్య లేదు. బయటికెళ్ళి టీ తాగాలన్నా బయటికెళ్ళక్కర్లా. అన్నీ మనం కూర్చున్న చోటకి ఎవరో ఒకళ్ళు తెచ్చిస్తున్నారు. ఎవరైనా కానీ. సో, దానివల్ల ఏంటంటే మనకి ఫస్ట్ మన స్టామినా తగ్గిపోతుంది. బాడీ చేయగలిగే పని, ఎక్సర్సైజ్ తగ్గుతుంది. కూర్చుని మనం టీవీలు చూస్తాం ఎక్కువ అవుతుంది. టీవీ అంటే స్క్రీన్, ఎనీ స్క్రీన్, చిన్నదా పెద్దదా అనేది తర్వాత విషయం. నిద్ర చెడిపోతుంది. వీటి వల్ల ఏంటంటే చిన్న చిన్న వాటికి కోపాలు రావటం, స్ట్రెస్ రావటం, ఆందోళన రావటం, రేపు ఏం జరుగుతుందనే భయం రావటం, ఇవన్నీ స్టార్ట్ అయితే దానివల్ల హార్మోనల్ చేంజెస్ వల్ల కార్టిసాల్ ఇవన్నీ పెరిగి బీపీ షుగర్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీనికి మందుల కంటే కూడా ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్. మెడిటేషన్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ఎనీ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ డెఫినెట్లీ రిడ్యూసెస్ యువర్ స్టెప్స్. ఓకే. మీరు ఎక్సర్సైజ్ అంటే ఏదో ఒక గంట వాకింగ్ చేయడం అనేది కాదు నేను చెప్పేది. స్విమ్మింగ్ చేయండి, సైక్లింగ్ చేయండి, ఫ్రెండ్స్తో కాసేపు నడుస్తూ మాట్లాడుకోండి, లేదంటే గేమ్ ఆడండి. ఇట్ క్యాన్ బి బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, టెన్నిస్, వాట్ ఎవర్, ఎనీ స్పోర్ట్. ఇది చేస్తే ఆటోమేటిక్గా మనకి హ్యాపీ హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతాయి. సో ఆటోమేటిక్గా మనకి స్ట్రెస్ లెవెల్స్ అనేది తగ్గుతాయి. డోపమైన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఎందుకు తింటాం మనం, ఆల్కహాల్ ఎందుకు తీసుకుంటారు, స్మోక్ ఎందుకు చేస్తారు, అది తీసుకుంటే డోపమైన్ లెవెల్స్ అనే హ్యాపీ హార్మోన్స్ పెరుగుతాయి. సో సేమ్ ఎఫెక్ట్ మనకి ఎక్సర్సైజెస్. సో మనం ఎంత స్ట్రెస్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ వర్క్ చేసేవాడు అనుకోండి, వాళ్ళకి మెంటల్ పీస్ కావాలి వచ్చినాక, పడుకోవడం కానీ మెడిటేషన్ కానీ. మెంటల్ పని చేసే వాళ్ళకంటే మెంటల్ పని చేసేవాళ్ళు, మెంటల్ అని కాదు, బేసికలీ బ్రెయిన్తో పని చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కానీ నేను కానీ కూర్చుని, ఐటీ వాళ్ళు కానీ కూర్చుని పని చేసే వాళ్ళకి ఏం కావాలి, ఫిజికల్ ఎక్సర్సైజ్ కావాలి. పొద్దునుంచి ఫిజికల్గా పని చేసిన వాడికి ఎక్సర్సైజ్ అక్కర్లా, వాడికి మెడిటేషను అట్లాంటివి కావాలి. కూర్చుని పని చేసే వాళ్ళకి ఏం కావాలి, సాయంత్రానికి ఎంతో కొంత ఎక్సర్సైజ్ చేస్తే పొద్దున్న జరిగిన స్ట్రెస్ అంతా కొంచెం తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. ఈ క్రానిక్ డిసీజెస్ తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.